నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, యాదవుల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్ లో యాదవ వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీకి యాదవులు ఆది నుంచి వెన్నుదన్నుగా నిలిచారని, మీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని సౌకర్యాలు యాదవులకు అందేలా తగిన కృషి చేస్తామని పేర్కొన్నారు. పద్నాలుగు 12లో ఆ రోజు మనకి ఏదైతే రైతు బజార్ పక్కన దెబ్బల రోడ్లో ఆ రోజు యాదవుల కోసం అని చెప్పేసి భవనం కోసం ఎవరైనా కూడా పేదవాళ్ళు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా దానికి ఉండే విధంగా ఆ రోజు భూమి పూజ చేసి దాన్ని మొదలుపెట్టాం. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎక్కడే ఆగిపోయింది. తప్పకుండా ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నా, ఎవరో కేసు ఉందనేది కూడా మన వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళను కూడా పిలిపించేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనకి యాదవ భవన్ అనేది కూడా తొందరలోనే దాన్ని మళ్ళా పునఃప్రారంభిద్దాం. దానికి సంబంధించిన నిధులు కూడా అవసరమైతే దాన్ని ఎట్లా చేయాలో చూసి మనకి ఈ టర్మ్లోనే మన యాదవ భవన్లో ఉండే విధంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా కూడా జనవరిలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పెన్షన్లు అవ్వచ్చు, రేషన్లు అవ్వచ్చు, ఇల్లు పట్టాలు అవ్వచ్చు, అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బీసీ లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీసీలు కూడా దగ్గర 800 మందికి తొందరలోనే లోన్ సీటింగ్ కూడా జరుగుతూ ఉంది. నిన్నే వచ్చింది, జీవో వచ్చింది. మన జిల్లాకి 65 కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చింది. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా కూడా పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఒక 5 లక్షలు 4 లక్షల నుంచి మనకి గవర్నమెంట్ నుంచి సహాయం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మీరు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్లు మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు అర్జీలు పెట్టండి. తప్పకుండా ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే, అందరూ యూనిటీగా ఉండడం అనేది ఒకటే మనకు కావాల్సింది. మనకు ఉండే టైంలో ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నామంటే సమస్యలు తగ్గుతాయి, పనులు ఎక్కువ అవుతాయి. అదే కానీ మనలో భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి పొంతలో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళవు, అవన్నీ కూడా పెండింగ్లు వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఐక్యతగా ఉండండి, అందరూ కలిసిమెలిసి ఉండండి. మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి, మీ కుటుంబంలో ఒకరిగా భావించండి. తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడంలో ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడి భోజనం చేసి ఇప్పుడు వీళ్ళందరూ మన వాళ్ళంతా కూడా ఉన్నారు. లేకపోతే ఇంకా కాసేపు వెయిట్ చేసేవాళ్ళం. ఇంకా వేరే అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరిని కూడా ఈరోజు ముందు మాట్లాడాల్సి వచ్చింది. మీ అందరిని కూడా కలుసుకున్నందుకు, మీ అందరిని కూడా ఇక్కడ మీతో పాటు కాసేపు గడిపినందుకు చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంగా పిఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యక్రమాన్ని చూసుకొని రావటం ఆలస్యమైంది. అయినా కూడా యాదవ్ సోదరి మండలందరూ ఇంకా కూడా వేలాది మంది ఇక్కడ ఉండటం చూస్తే సంతోషమైంది. అంటే 2 గంటల ముందు వచ్చుంటే ఇంకా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, చాలా తృప్తిగా. అయినా అయితే చాలా తృప్తికరమైన విషయం అది. మీరు ఏది అడిగినా కూడా సమంజసమైనది. ఈ ఎన్నికలు 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు అనేది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన దాంట్లో ప్రథమంగా యాదవుల పాత్ర ఉన్నది అనేది మీకు నేను మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అందరూ ఒకవైపుకి వచ్చారు. మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకోవాలి. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా చూడాలనే ఉద్దేశం మీ అందరిలో కూడా కనపడేది. ఎన్నికల సమయాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ్ సోదరి మనందరూ కూడా ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని గెలిపించాలని చూసినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. 10 మాసంలో వేయడం జరిగింది. ఆ తర్వాత రావడం 2 సంవత్సరాలు ఇది కాదు, మళ్ళా ఈ సంవత్సరమే అన్ని కుల సంఘాల వారు కూడా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో జరుగుతున్నటువంటి వనభోజ కార్యక్రమాలు మొదలు పెట్టడం, దాన్ని చూసి మనవాళ్ళు కూడా జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన రావటం, తక్కువ సమయమైనా కూడా నిర్వాహకులు ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసినందుకు ముందుగా ఈ కార్యనిర్వాహక కమిటీకి అభినందనలు తెలియజేస్తారు. ఒంగోలు నగర శివారులోని త్రావగుంటలో శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ గోవిందామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శివలింగం వద్ద అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తలు, ప్రముఖ వాస్తు సిద్ధాంతి, శాశ్వత ధర్మకర్త, ప్రస్తుతం 103 సంవత్సరాలు ఉన్న బ్రహ్మశ్రీ వేల్పూరి సుబ్బారావు వారి కుమారులు వేల్పూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగరం చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు రావూరు లక్ష్మయ్య, నాగరాజు కుమారి దంపతులను పెళ్లి రోజు సందర్భంగా దేవస్థానంలో దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు సిద్ధాంతి వేల్పూరి రామారావు, పొతకమూరి నరసింహారావు, శరభలింగాచారి, స్థానికులు పాల్గొన్నారు. లైన్ గా వస్తే అందరూ దర్శనం చేసుకోవచ్చు. తీర్థం సార్ అన్నయ్య సడగా తీర్థం తీసుకొని తీర్థం ఇచ్చేసి పని అయిపోతుంది. స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం ప్రసాదం
స్వామివారిని ఊరేగింపు గ్రామోత్సవం అనేటువంటి కూడా జరుపుకుంటారు ఈ కార్యక్రమాలు. ఈరోజు రావులూరు గ్రామంలో బ్రహ్మశ్రీ వేల్పూరి సుబ్బారావు ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ జ్యువెలరీ వర్క్ షాప్ ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సర్దార్, టీడీపీ నాయకురాలు ఆరిఫా తదితరులు పాల్గొన్నారు. సర్దార్ యాప్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా మా చేతుల మీదుగా చేయటం చాలా సంతోషమైన విషయం. సర్దార్ భాయ్ ఎప్పుడు కూడా ఇదివరకు కూడా గోల్డ్ బిజినెస్లో ఉండేవాడు. ఇదివరకు ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు మళ్ళా కొత్తగా వచ్చే ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు షాపు గాంధీ రోడ్లో అందరూ కూడా గోల్డ్ షాప్స్ ఉండే ఏరియాలో ఇక్కడ ఓపెన్ చేసుకోవడం, ఇట్లా మౌలానా గారు కానీ లేకపోతే రషీద్ భాయ్ గారు కొంతమంది అందరూ కూడా పెద్దలందరినీ కూడా ఈరోజు పిలుచుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి అందుకు మా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో ఒక మంచి వ్యాపారంలో సక్సెస్ రావాలని, అల్లా దీవెనలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఈరోజు మన సర్దార్ భాయ్ సర్దార్ జ్యువెలర్స్ షాప్ ఓపెనింగ్ కాబట్టి ఆ సందర్భంగా మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అలాగే మన ప్రియతమ నేత డీజే గారు దామచల జనార్దన్ గారు, ఆయనకు కూడా ఇక్కడ ఇన్వైట్ చేశాము. అతను కూడా టైమ్స్ మా కోసం అలాట్ చేసి అతను వచ్చారు. ఓపెనింగ్కి చాలా సంతోషం. సర్దార్ భాయ్ ఏంటంటే దాదాపు చాలా దీంట్లో బంగారం పనిలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఈ వ్యాపారంలో ఆల్రెడీ మెడల్ కూడా తీసుకున్నాడు ఇతను. దానికోసం మనం అందరం ప్రార్థిస్తున్నాం. ఇవాళ సర్దార్ జ్యువెలర్స్ బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా ఎత్తుకెళ్ళాలనేసి మన అందరి దువాలు సర్దార్ భాయ్ ఆయన కుటుంబంతో పాటు ఉన్నాయి. అలాగే మన దామచల జనార్దన్ గారు వచ్చినందుకు మనం అందరం అతనికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలోని శివాలయాన్ని కార్తీక అమావాస్య సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మొత్తం ఎస్పీ గారు కూడా
ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు దాయిని ధర్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించి ఒంగోలుకు సంబంధించిన టూ వీలర్ మెకానిక్ల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దాయిని ధర్మ మాట్లాడుతూ టూ వీలర్ వర్కర్స్ గాని 4 వీలర్ వర్కర్స్ గాని ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మోటార్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ టూ వీలర్ వర్కర్స్ కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద చర్చించినందుకు దామచల జనార్దన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం, అట్లాగే జిల్లా కమిటీలో ఉన్నటువంటి పెద్దలు, అట్లాగే ఒంగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇవాళ హాజరవడం జరిగింది. ఈ రోజున ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కమిటీలో వాళ్ళకి తీర్మానాలు చేయడం జరిగింది. మెకానిక్ సోదరులకి ఏమేం చేయగలం అనేది అందరం కూడా చర్చించుకుని ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఉన్నటువంటి మెకానిక్ సోదరుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వసభ్యులందరూ కూడా ఎంతో విధంగా కష్టపడతా ఉన్నారు. ఈ మెకానిక్ సోదరులకి గుర్తింపు రావాలని చెప్పి ఈ మెకానిక్ సోదరుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలి, అసంఘటిత కార్మికుల కింద చేర్చాలని చెప్పి, అట్లాగే మేమందరం కూడా ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలందరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుని మేము ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి దగ్గర కూడా, ఎమ్మెల్యేల దగ్గర, అట్లాగే మినిస్టర్ గారి దగ్గర, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ దగ్గర, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గర, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర, మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గర, అందరి దగ్గర కూడా పెద్ద ఎత్తున మేము పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని, వీటన్నిటిని కూడా తేటతెల్లంగా ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచడం జరిగింది. అట్లాగే ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మెకానిక్ సోదరుని, ఆల్ మెకానిక్ సోదరులు అసలు ఎవరినైనా కానీ 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 6 వీలర్ అందరూ మెకానిక్ సోదరులు అనేది కూడా ఇంతవరకు గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలుపుకుంటూ, అట్లాగే మన గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు అన్న దామచల్ల జనార్దన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా వినతి పత్రం ఏదైతే ఉందో దాంతోపాటు ఆయన కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి, ఇది ఒక పెద్ద అసోసియేషను, ఈ రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు, పెద్ద ఎత్తున వీళ్ళందరికీ కూడా ఒక మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టాలని, అట్లాగే ఇది ఒక మనం చేస్తే ఒక మైల్ రాయిగా ఉండిద్దని చెప్పి ఎంతో పెద్ద మనసుతోటి ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం అనేది ఆయనకి మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లాగే గౌరవనీయులు పెద్దలు అన్న గుడివాడ ఎమ్మెల్యే గారు యనగళ్ళ రాము గారు ఎంతో పెద్ద మనసుతోటి నేను కూడా ఈ మెకానిక్ కుటుంబం నుంచి వచ్చానని చెప్పి ఎంతో సగౌరవంగా చెప్పుకుంటూ ఆయన అసెంబ్లీలో మన మెకానిక్ సోదరుల గురించి మాట్లాడటం అనేది ఒక మంచి పరిణామం, ఒక ఉన్నతమైన ఇదితోటి మనం ఏ ఆశయాలతోటి రాష్ట్రంలో ప్రయాణిస్తామో దానికి జీవం పోసినటువంటి వ్యక్తి అన్న యనగళ్ళ రాము గారు, గుడివాడ ఎమ్మెల్యే గారు అని చెప్పి తెలుపుకుంటూ, ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మెకానిక్ సోదరుల గురించి ఎవరూ కూడా అసెంబ్లీలో మాట్లాడటం కానీ వాళ్ళని గుర్తించడం కానీ ఇంతవరకు జరగల. అటువంటిది అసెంబ్లీలో మాట్లాడటం మెకానికులకి 26 జిల్లాలో ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరూ కూడా ఎంతో ఆనందంగా, ఎంతో మంచిగా, వాళ్ళందరికీ కూడా ఒక గౌరవప్రదంగా, ఎంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా మా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా నిన్న కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అట్లాగే ఈ రోజున గుడివాడ ఎమ్మెల్యే గారు రాము అన్న పుట్టినరోజు, అన్న మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, అట్లాగే మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి సుఖ సంతోషాలతో మా వదినమ్మ నువ్వు చల్లగా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా ఉన్నత స్థితికి మంచి ఇదిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతో సానుకూలంగా ఎంతోమందిని కలిసాం. వాళ్ళందరూ కూడా
అయ్యో ఇంతవరకు అసలు మెకానికల్ని గుర్తించకపోవటం ఏంది, ఏ ప్రభుత్వాలు గుర్తించ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అట్లాగే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ కలవటం, వాళ్ళందరూ సానుకూలంగా ఉండటం, మాకు అన్ని విధాలా కూడా వాళ్ళు సహకరించటం, మా వినతి పత్రాన్ని తీసుకుని మేము కూడా ఈ ప్రభుత్వంలో పెడతామని చెప్పటం. అట్లాగే గతంలో రాహుల్ గాంధీ గారు ఈ మెకానిక్ సోదరులతోటి చిట్చాట్ చేసి వాళ్ళ బాధ్యతలు తెలుసుకోవడం జరిగింది. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా మెకానికల్తో మాట్లాడి వాళ్ళ బాధ్యతలు తెలుసుకోవడం జరిగింది. అట్లాగే ప్రకాశం జిల్లా వచ్చినప్పుడు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా నూతలపాడు దగ్గర మాతోటి ఇక్కడ ఉన్న మెకానిక్ సోదరులందరూ కూడా పాల్గొన్నారు. ఆ రోజున మాతోటి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను చిట్చాట్ కార్యక్రమం మెకానిక్ సోదరులతో బాధలు సాధనలు తెలుసుకునే ప్రోగ్రాము చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఆ రోజున తేట తెల్లంగా లోకేష్ గారికి అన్నీ చెప్పటం, ఆయన వినటం, మీకు మంచి చేసే విధంగా నేను ఇచ్చేస్తానని చెప్పి మాకు అన్ని విధాల ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఉండే విధంగా కానీ, మాకు ఇన్సూరెన్స్ ఉండే విధంగా కానీ, స్కిల్ డెవలప్మెంట్లో కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, అట్లాగే 55 సంవత్సరాలకు పెన్షన్ కానీ అన్నీ కూడా మేము ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పటం. అట్లాగే ఇటీవల స్వర్ణ కార్మికులకి కార్పొరేషన్ ఇచ్చారు. అట్లాగే మేమందరం కోరుకునేది ఏంటంటే ఆల్ మెకానిక్స్ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ 6 అందరు మెకానిక్ని కలిపి మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఈ ప్రభుత్వం పెట్టాలని ఈ ఉమ్మడి కుటుంబం ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. స్టేట్లో ఎంతోమంది పేదల్ని ఎన్నో ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా సార్ ప్రభుత్వ పెద్దలందరికీ విన్నవిస్తూ ఉన్నా, ఈ మెకానిక్ సోదరులందరినీ మీరందరూ ఆదుకుని వాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి వెల్ఫేర్ చేయాలని చెప్పి అన్ని విధాల ఆరోగ్యపరంగా కానీ, వాళ్ళకి టూల్స్ పరంగా కానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధానంలో కానీ, పెన్షన్ ఇచ్చే విధానంలో అన్ని విధాలుగా వాళ్ళు షాపులు పెట్టుకునేదానికి వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా దీంట్లో పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు ఆదుకునేటట్టుగా మీరందరూ కూడా సాయి సహకారాలు అందించి ఈ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుని మోటార్ మెకానిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ పెట్టాలని చెప్పి అందులో ముందుగా మా అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినందుకు మా గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే గుడివాడ రామన్నయ్య కూడా మా గురించి ఆలోచించి పెద్ద మనసుతో మాట్లాడినందుకు అసెంబ్లీలో ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మా కమిటీ సభ్యులందరికీ, నా సోదరులకి అందరికీ, ఎందుకంటే మేమందరం కూడా ఎంతో ఒక కుటుంబంలాగా ఒక ఇంట్లో తల్లి బిడ్డల్లాగా ఉంటాము. అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్ పెట్టడం కోసం కష్టపడుతున్న యావత్తు మెకానిక్ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు. మంచి జరగాలని చెప్పి ఆశిస్తాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.